गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर ఈకే। నమస్కారం మాస్టర్ ఈకే। నమస్కారం మాస్టర్ ఎంఎన్। నమస్కారం మాస్టర్ ఎంఎన్। నమస్కారం మాస్టర్ సివివి। నమస్కారం మాస్టర్ సివివి। నమస్కారం మాస్టర్ సివివి। నమస్కారం మాస్టర్ సివివి। Namaskaram, Master C.V.V. to your lotus feet. Namaskaram, Master C.V.V. to your lotus feet. Master C.V.V. Namaskaram to your lotus feet. Namaskaram, Master C.V.V. to your lotus feet. వాసుదేవ కేస్ నెంబర్ 139 అండి। మారుతి గారు చదువుతారా? ఏదో డిసైడ్ చేస్తున్నారు తారకేష్ గారు వేణుగోపాల్ గారికి। కేస్ నెంబర్ 139. A lady aged about 30 years came to our dispensary with the following complaints. Since 3 months, she was suffering from leukorrhea, numbness and drying type of pain in limbs. Menstrual discharge was profuse in one time and scanty at another time. It was blackish in color. Sleep was not good. She could not sleep more than 1 hour. Since after her husband's death, this problem started. She had 2 children. One child expired. There was heaviness in the chest and dyspnea while walking. Easily gets anger and beats children and later repents. She gets a severe headache as if eyeballs may fall down. Palpitation in rainy season, and she could not bear heat of the sun in summer. She coughs more at night. After coughing, expectorates. Daily she was getting fever, which starts at 5 p.m. and lasts till 10 p.m. Early morning gets chills. She daily works in dam, weighs stones and sand. On 4th of November 1980, Master E.K. prescribed opium 200 1 dose. వాస్తవ ఈ కేసులో పేషెంట్ కి 30 years ఏజ్ అండి। ఈ 3rd పాయింట్ 4th పాయింట్ లో చూసినట్టయితే ఈవిడికి హస్బెండ్ చనిపోయాడు, ఒక చైల్డ్ కూడా చనిపోయింది। ఈవిడ ఆ డ్యామ్ దగ్గర కూలీ పని చేసుకుంటూ రాళ్ళు ఇసుక మోయడం అనేటువంటిది ఆవిడ ప్రొఫెషన్ అనమాట। ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ హస్బెండ్ ఒక చైల్డ్ చనిపోవటం వల్ల షీ డెవలప్డ్ స్లీప్లెస్నెస్। అది మనకి ఈ 3rd పాయింట్ లో అర్థమవుతుంది। స్లీప్ వాజ్ నాట్ గుడ్. షీ కుడ్ నాట్ స్లీప్ మోర్ దాన్ 1 hour. సిన్స్ ఆఫర్ హస్బెండ్స్ డెత్ దిస్ ప్రాబ్లమ్ స్టార్టెడ్ అని। అది కెంట్ ఈ డ్రగ్ లో ఓపియం లో it is characterized by sleepless nights, anxiety, increased sensitiveness to noise. He can hear the flies walking on the wall and hears the clock striking in the distance అని ఇచ్చినాడు। సో స్లీప్లెస్నెస్ అనేటువంటిది ఓపియంలో చాలా క్యారెక్టరిస్టిక్ సింటమ్। ఇది ఈవిడకి ఈ యొక్క చైల్డ్ భర్త చనిపోయిన తర్వాత డెవలప్ అయింది। తర్వాత నెమ్మదిగా ఏమైందంటే ఈవిడికి she is suffering from leukorrhea, first point lo numbness and drawing type of pain in limbs అనేటువంటిది డెవలప్ అయింది।
తర్వాత ఈ మెన్స్ట్రువల్ ట్రబుల్స్ కూడా కొన్ని ప్రొఫ్యూజ్ మెన్సెస్ ఇన్ వన్ టైం, స్కాంటీ అట్ అనదర్ టైం, బ్లాకిష్ ఇన్ కలర్ అనేటువంటివి డెవలప్ అయ్యాయి. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఈవిడికి హెవీనెస్ ఇన్ చెస్ట్ అండ్ డిస్నియా వైల్ వాకింగ్ అని 5th పాయింట్ లో ఉన్నట్టుంది, అది డెవలప్ అయింది. తర్వాత హెడేక్, ఐబాల్స్ బాగా నొప్పిగా ఉండటం, రైనీ సీజన్ లో పల్పిటేషన్ రావటం ఇలాంటివి. తర్వాత 9వ పాయింట్ లో కాఫ్ మోర్ ఎట్ నైట్, ఆఫ్టర్ కాఫింగ్ ఎక్స్పెక్ట్ రేట్స్, డైలీ షోస్ గెటింగ్ ఫీవర్ విచ్ స్టార్ట్స్ ఎట్ 5 PM అండ్ లాస్ట్ టిల్ 10 PM, ఎర్లీ మార్నింగ్ గెట్స్ చిల్స్. ఈ పాయింట్ లో మనకి ఏమర్థం అవుతుందంటే ఈవిడ ఈ డ్యామ్ దగ్గర కూలీ పని చేయటం వల్ల స్లోలీ బికాస్ ఆఫ్ హస్బెండ్ అండ్ వన్ చైల్డ్స్ డెత్ షీఈ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ట్యూబర్కులర్ సిమ్టమ్స్. అంటే లంగ్ లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినట్టుగా ఈవినింగ్ ఫీవర్ 5 PM కి మొదలయ్యి 10 PM కి వరకు ఉండటం, ఈ చిల్స్ రావటం ఇవన్నీ చూస్తుంటే ఆవిడకి లంగ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తున్నది. అందువల్ల మాస్టర్ గారు మెయిన్ గా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆవిడ మెంటల్ గా కొంత షాక్ కి హస్బెండ్ అండ్ చైల్డ్ డెత్ తో గురయ్యింది కాబట్టి దాని మీద బేస్ అయ్యి ఓపియం 200 ఇచ్చారనుకుంటున్నాను. వాసుదేవ. వేణు వాసుదేవ, మార్తి గారు చెప్పినట్టు థర్డ్ పాయింట్ అదే థర్డ్ పాయింట్, 4th, 5th, ఫస్ట్ పాయింట్, అలాగే ఎర్లీ మార్నింగ్ డెత్ చిల్స్, మార్నింగ్ అగ్రవేషన్ కూడా ఉంటుంది ఓపియం లో. సో అన్ని కవర్ అయిపోయింది. సో కృష్ణవేణి గారు. వాస్తవండి, మారుతి గారు చెప్పినట్టు మెయిన్ 3rd and 4th పాయింట్ బేస్ చేసి వేశారనుకుంటున్నాను. మురళి గారు. వాసుదేవ్ అండి. అదే మారుతి గారు చెప్పినట్టుగా 3rd పాయింట్ లో స్లీప్లెస్నెస్ ఉంది. బట్ ఓపియం లో స్లీప్లెస్నెస్ డ్యూ టు ఫియర్, భయం ఉంటుంది. ఈవిడ కండిషన్ చూస్తే డ్యామ్ దగ్గర వర్క్ చేస్తుంది, బహుశా ఇంటికి దూరంగా పనిచేస్తుంటుంది. దానివల్ల ఈ హస్బెండ్ చనిపోవడం, పిల్లలు చనిపోవడంతో భయం, ఏదో ఒక రకమైన భయం డెవలప్ అయి ఉంటుంది. దానివల్ల స్లీప్లెస్నెస్ డెవలప్ అయి ఉంటుంది. అలాగే నమ్నెస్నెస్ కూడా మిగతా పాయింట్స్ అని సపోర్ట్ చేస్తుంది. నమ్నెస్నెస్ అండ్ ఫస్ట్ పాయింట్ లో చెప్పినట్టుగా అది కూడా ఓపియం ఇండికేట్ చేస్తుంది. అలాగే ఐస్ అనేది పడిపోతున్నట్టుగా అనిపించడం, ఐస్ దగ్గర ఎక్కువ పెయిన్ అనిపించడం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. వీటి వల్ల ఓపియం ఇచ్చుంటారు మాస్టర్ గారు అని అనుకుంటున్నాను. వాసు గారు. నేను మార్తి గారు చెప్పిన పాయింట్స్ లో చాలా పాయింట్స్ అదే ఓపియం ఇండికేట్ చేస్తున్నాయి. అయితే మనకి స్ట్రాంగ్ సింటమ్స్ ఏంటంటే 3rd పాయింట్ మనకి హస్బెండ్ చనిపోయిన తర్వాత ఈ నిద్ర పట్టకపోవడం అనేది స్టార్ట్ అవడం, అలాగే ఒక చిల్డ్రన్ చనిపోవడం అనేది కూడా మనకి షాక్ అయి ఉండొచ్చు. తర్వాత సివియర్ హెడేక్ రావడం అనేది చాలా స్ట్రాంగ్ సింటమ్ ఇన్ ట్యూబర్కులర్. ఇది ఓపియం కూడా దానికి బాగా ఇండికేట్ అవుతుంది. సో 7th పాయింట్ కూడా మనకి మార్కెట్ సింటమ్ ఫర్ గివింగ్ ది ఓపియం అన్నమాట. మిగతావన్నీ మన వాళ్ళందరూ చెప్పే వార్త. మన్మోహన్ గారు. వాసుదేవ, అదే పాయింట్స్ అన్ని మీరు చెప్పినవే. మెయిన్ స్ట్రాంగ్ గా ఉన్నది 3rd and 4th పాయింట్స్ వల్ల మనకి తను సైకలాజికల్ గా షాక్ లోకి వెళ్ళడం వల్ల స్లీప్లెస్నెస్ అనేది డెవలప్ అయింది. ఇంకా మిగిలినవన్నీ మారుతి గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఒకదాని తర్వాత ఒకటి కనెక్టెడ్ గా డెవలప్ అవుతూ వచ్చాయి. మెయిన్ కాజేషన్ షాక్ కాబట్టి మారుతి గారు ఓపియం 200 వేశారని అనుకుంటున్నాను. వాసుదేవ. కృష్ణవేణి చెప్పిందా? చెప్పిందండి. వామని వినలేదు. మీరందరూ చెప్పేశారు, ఇంకేం నేను చెప్పడానికి లేదు. నేను అనుకున్నాను 3rd పాయింట్ అది మెయిన్ కాజేషన్. అది ఓపియంలోకి ఎలా లీడ్ చేసింది అంటే ఆ అమ్మాయి నిజంగానే మీరు అన్నట్టు షాక్ అయి ఉంటుంది. అది ఒక వెంటనే డెత్స్ కదా. 4th పాయింట్, 5th పాయింట్
హెవీనెస్ ఆఫ్ ద చెస్ట్, డిస్నియా వైల్ వాకింగ్, ఇవన్నీ కూడా హెల్త్ అలా నెమ్మదిగా ఒక్కొక్కటి డిస్టర్బ్ అవుతా వచ్చిందిగా. 7th పాయింట్, 8th పాయింట్ అండ్ 9th పాయింట్ నెమ్మదిగా అది ట్యూబర్క్లోసిస్ లోకి లీడ్ చేస్తుంది, ఆవిడ వర్క్ చేసే ఆక్యుపేషన్ ని బట్టి కూడా. సో ముందు ఆ షాక్ నుంచి బయటికి రావాలి, కాజేషన్ మీద మాస్టర్ గారు మెడిసిన్ వేశారు అనుకుంటున్నాను మాస్టర్. మురళి గారు నెక్స్ట్ కేసు 140 చదువుతారా? అలాగండి వాస్తవం. మురళి గారు. A lady aged about 35 years came to our dispensary with the following complaints. She was suffering from headache, burning in eyes. At the beginning, it used to come on right side. Nowadays, it was coming on left side. It starts at 6 a.m. and lasts till 2 p.m. Since 2 years, she was suffering from this headache. It aggravates after exposure to sunlight. Since 3 months, she was having pain in the chest, dyspnea, which comes after exertion, burning pain in the throat. Since 1 year, she had body pains. Frequently, she suffers with fever, cough, and cold. 5 months ago, she delivered a child. Since then, she was having a burning in stomach, cracks on soles. Sometimes she suffers with back pain and stomachache. On 5/11/1980, Master E.K. prescribed Spizelia 30, 1 dose. On 14th November, he prescribed Spizelia 200, 2 doses with 1 week gap. So, Spizelia, the left-sided remedy, prominent left-sided remedy. సో అది మనకి ఫస్ట్ పాయింట్ లో తెలుస్తుంది. ఫస్ట్ లో రైట్ వచ్చి ప్రస్తుతం లెఫ్ట్ లో ఉంది. నెక్స్ట్ ఇది ఇట్ స్టార్ట్స్ అట్ 6 AM అండ్ టిల్ 2 PM అనేది ఇది ఒక స్పైజీలియాలో ఉండే స్ట్రాంగ్ సిమ్టమ్. ఇట్ గోస్ విత్ సన్ అనేసి మనకు పాఠక మెటీరియల్ ఇస్తారు కాబట్టి అది మెయిన్. నెక్స్ట్ డిస్నియా ఆఫ్టర్ ఎగ్జర్షన్ అనేది కూడా స్పైజీలియాలో అదొక మెయిన్ సిమ్టమ్, సెకండ్ పాయింట్ లో ఉంది. అలాగే ఫ్రీక్వెంట్లీ షీ సఫర్స్ విత్ ఫీవర్ అనేది, ఫీవర్ కాఫ్, అది కూడా వీక్ అయిపోతుంది కాన్స్టిట్యూషన్ అని తెలియజేస్తుంది. అది ఒకటి. అదండి ఆ పాయింట్స్ బేస్ చేసుకుని మాస్టర్ గారు ఇచ్చుంటాను అనుకుంటున్నాను. వాసుదేవ్. వాసుదేవ ఫస్ట్ పాయింట్ లో క్లియర్ గా ఉంది చెప్పినట్టు. అట్లాగే ఇది అగ్రవేట్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు సన్లైట్, అది కూడా టాలీ అయింది, ఫస్ట్ పాయింట్ లోనే ఉంది. దీన్ని బట్టి స్పైజీలియా 30 మొడాలిటీ ఏంటి? అగ్రవేట్స్ ఆఫ్టర్ వర్క్ ఫ్రమ్ లైట్ ఈటింగ్ మోషన్ అనేది ఉంది స్పైజీలో. మన ఫస్ట్ పాయింట్ లోనే ఉంది అది. సో దీన్ని బట్టి ఏముంది? ఇట్ అగ్రవేట్స్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు సన్లైట్. అవునా? ఏ బుక్ లో ఉంది? వర్క్స్ ఫ్రమ్ లైట్ ఈటింగ్ మోషన్ 10th లో ఉంది మేడం. చిల్లీ పేషెంట్ స్పైజీలియా. స్పైజీలాకి స్పాంగిలియాకి మొడాలిటీ, థర్మల్ మొడాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. మీకు తాకేష్ గారు కేసు ఇచ్చినప్పుడు మీకు ఇవ్వలేదుగా? ఓకే ఓకే, చెప్పండి. ఫస్ట్ పాయింట్ మీద అనుకుంటున్నాను. అంటే ఐస్ లో రొటీన్ ప్యాడ్ లిమ్స్ వర్స్ ఫ్రమ్ హార్ట్ ప్రెషర్ టు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సమ్ టైమ్స్ పెయిన్ వర్స్ ఫ్రమ్ లైయింగ్ డౌన్, కామన్లీ బెటర్ ఫ్రమ్ కీపింగ్ స్టిల్, వర్స్ ఫ్రమ్ లైట్ ఈటింగ్ ఇచ్చారన్నమాట. సో ఫస్ట్ పాయింట్ టాలీ అయింది అనుకుంటున్నాను. వాసుదేవ. మారుతి గారు. వాసుదేవ వాసుదేవ్. ఇక్కడ 5th పాయింట్ లో
ఫ్రీక్వెంట్లీ షీ సఫర్స్ విత్ ఫీవర్, కాఫ్ అండ్ కోల్డ్ అనే దాన్ని బట్టి మనం పేషెంట్ కొద్దిగా చిల్లీ పేషెంట్ అనుకోవచ్చు. థర్మల్ మోడాలిటీ కాకపోయినా చిల్లీ పేషెంట్ అనుకోవచ్చు. తర్వాత ఈ పేషెంట్కి 5 months క్రితం ఆల్రెడీ ఆవిడకి కొన్ని రొమాటిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 8 and 4 చూసినట్టయితే 8 లో sometimes she suffers with backache and stomachache. Next, 4th point లో since 1 year she had bodily pains. అంటే she is already suffering since 1 year with bodily pains or rheumatic pains. తర్వాత ఏమైందంటే 5 months తర్వాత 5 months క్రితం she delivered a child. అప్పటి నుంచి కడుపులో మంట, బర్నింగ్ ఇన్ స్టమక్ అనేటువంటిది ఒకటి, తర్వాత ఈ హెడేక్, బర్నింగ్ ఇన్ ఐస్, వీటితో పాటు లెఫ్ట్ సైడ్ హెడేక్ రైట్ సైడ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తున్నది. ఇది ఒక హెడేక్ స్టార్ట్ అయింది. తర్వాత దాంతోపాటు ఒక 3 నెలల నుంచి డెలివరీ అయిన తర్వాత 3 months నుంచి చెస్ట్ లో పెయిన్, డిస్నియా, కొద్దిగా ఎగ్జర్షన్ చేసినా కూడా ఈ డిస్నియా రావటం అనేటువంటి సిమ్టమ్స్ డెవలప్ అయినాయి. ఇవన్నీ స్పైజీలియాలో హార్ట్ వీక్నెస్ అనేటువంటిది స్పైజీలియాలో ఉంటుంది. రొమాటిక్ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. మాస్టర్ గారు ఈ లెఫ్ట్ సైడ్ హెడేక్ అనేటువంటి దాని మీద, ఈ వీక్నెస్ ఆఫ్ హార్ట్, వీటన్నిటిని ఆఫ్టర్ డెలివరీ డెవలప్ అయినట్టుగా మాస్టర్ గారు స్పైజీలో ఇచ్చారనుకుంటున్నాను. వాసుదేవ. కృష్ణవేణి. వాస్తవ్ అండి. మెయిన్ ఫస్ట్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్ స్పైజిలియా చిల్లీ పేషెంట్ కానీ ఐ ప్రాబ్లమ్స్ ఒకటి వీళ్ళకి కోల్డ్ వల్ల బెటర్ గా ఉంటాయి. సన్లైట్ కి సన్లైట్ కి అగ్రవేట్ అవుతాయి. ఆ పాయింట్ ఒకటి. అండ్ 4th పాయింట్ అండ్ 8th పాయింట్ బ్యాక్ ఏక్ అండ్ వీట్ అండ్ 4th పాయింట్ లో బాడీ పెయిన్స్, వీటి బేస్ మీద వేశారు అనుకుంటున్నాను. వాసుదేవ. నాకైతే ఈ థర్మల్ మోడాలిటీ ఎక్కడ మ్యాచ్ కాలేదు. యాక్చువల్ గా మనకి స్పైజీలియా చాలా చిల్లీ పేషెంట్. అంటే లెఫ్ట్ సైడ్ అనేది ఒకటే కనిపిస్తుంది. అది కూడా మనకి స్టార్టింగ్ రైట్ సైడ్ స్టార్ట్ అయింది. నాకైతే అంత క్లారిటీ లేదు ఈ కేసు, నాకు అర్థం కాలేదు. వాస్తవ. మన్మోహన్ గారు. రాకేష్ గారు చెప్పినట్లు మెయిన్ అది ఓన్లీ లెఫ్ట్ సైడెడ్ హెడేక్ ఎక్కువగా ఉంది ప్రస్తుతానికి. ప్లస్ మార్నింగ్ 6 AM to 2 PM వరకు హెడేక్ ఉండడం, దాని మీద అదొకటే కనపడుతున్నది. ఇంకా ఈ బాడీ పెయిన్స్ అంటే మన మార్తి గారు చెప్పినట్లు రొమాటిక్ పెయిన్స్ లో అది బాగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని అలా తీసుకున్న వీటి బేసిస్ మీద స్పైజీలియా 30 వేసిండొచ్చు. దాని తర్వాత ఇంకా స్పైజీలియా 200 అంటే రిలీఫ్ రావడం వల్ల ఆయన స్పైజీలియా 200 వీక్లీ 1 గ్యాప్ లో వేశారు కాబట్టి 1 dose మెయిన్ ఆ లెఫ్ట్ సైడెడ్ అన్న దీని మీద వేశారేమో అని అనిపిస్తున్నది. అంతే. వాస్తే నాకేమీ అర్థం కాలేదు. నాకు కేసు స్పైజిలియానే వేయాల్సిన ఎందుకు వచ్చిందని నాకు తెలియలేదండి. వాస్తే నెక్స్ట్ కేసు కృష్ణవేణి చదువుతారా? 141. వాస్తవన్. A lady, case number 141. A lady aged about 26 years came to our dispensary with the following complaints. 3 years ago, she had last delivery. Since then, she was getting backache and leg pains and occasionally vertigo. She was getting dyspnea and talking, working and walking fast. Menses was appearing for every 25 days. 2 days before getting menses, she suffers from cramps. At that time, backache and leg pains increases. White discharge since 1 year. Appetite was good. Sometimes she had less appetite at evening. Bowels were regular. Sleep was good. Drunken people will come in her dreams. She starlets and wake up. After that, she could not sleep because of fear.
Weakness and drowsiness increases at 7 p.m. After third delivery, she used to get fever once in 6 months. She used to suffer with fever for a month. At the corner of right eye, cyst appeared. On pressing the cyst, she gets water from the nose. In winter, she gets headache. Very irritable and always scolds her children. On 4th November 1980, Master E.K. prescribed acid fast 201 dose. On 12th November, he prescribed Pulstilla 200 2 doses with 15 days gap. చెప్పగలరా యాసిడ్ Master, వాష్ ఎందుకు ఇచ్చారు ఫస్ట్? ఈ కేసులో 4th పాయింట్ లో వైట్ డిశ్చార్జ్ సిన్స్ 1 year ఆ పాయింట్ ఒకటి, అండ్ ఫస్ట్ పాయింట్ ఒకటి, ఆమెకి డెలివరీ అయిన తర్వాత వర్టిగో, బ్యాక్ ఏక్, అకేషనల్లీ వర్టిగో రావటం. అండ్ 4th పాయింట్ సెకండ్ పాయింట్ లో కూడా డిస్నియా, ఇదంతా కూడా వీక్నెస్ తెలియజేస్తుందండి. సో ఆ పాయింట్ వాటి బేస్ మీద యాసిడ్ పాస్ వేశారని అనుకుంటున్నాను. అండ్ పల్స్టిల్లో వచ్చేసి ఆవిడకి డ్రీమ్స్ మెయిన్ 6th పాయింట్ లో డ్రీమ్స్ ఒకటి, అండ్ 10th పాయింట్ లో ఇరిటబిలిటీ, వీటి బేస్ మీద పల్స్టిల్లో వేశారు అనుకుంటున్నాను. వాసుదేవ వాసుదేవ ఒక యాసిడ్ ఫాస్ట్ గా చెప్పగలను. ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ 3 years డెలివరీ, షీ వాస్ గెటింగ్ బ్యాక్, షీ వాస్ గెటింగ్ డిస్నీ అండ్ టాకింగ్ వాకింగ్. ఈ 2 పాయింట్స్ మీద యాసిడ్ ఫాస్ట్ ఇచ్చారేమో అనుకుంటున్నాను. పల్స్టిల్లా గురించి తెలియదు. వాసుదేవ పల్స్టిల్లా గురించి అది ఈ పాయింట్ మీద చేశారో నాకు లేదు. ఓకే మురళి గారు. వాసుదేవ్ అండి. దీంట్లో యాసిడ్ ఫాస్ ఇవ్వడానికి కారణాలు వైట్ డిశ్చార్జ్ సిన్స్ 1 year, అంటే లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ లో చైనా అండ్ యాసిడ్ ఫాస్ 2 ఇండికేట్ అవుతాయి. కాకపోతే దీంట్లో 7th పాయింట్ ఉంది, డ్రౌజినెస్ ఇంక్రీజెస్ అట్ 7 PM. అంటే జనరల్ గా మనం వర్క్ చేసిన తర్వాత యాసిడ్ ఫాస్ లో బాగా తొందరగా అలసిపోతుంటారు, అది క్యారెక్టరిస్టిక్. దానివల్ల యాసిడ్ ఫాస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ డెలివరీకి సంబంధించింది, అలాగే ఫ్రీక్వెంట్ ఫీవర్స్ రావడం, అలాగే ఇరిటబిలిటీ, వీటన్నిటి బట్టి పల్స్టిల్లా కనిపిస్తుంది. దీన్ని బట్టి పల్స్టిల్లా ఇచ్చింటారు అనుకుంటున్నాను. వాసు గారు. మారుతి గారు. వాస్తవ ఈ పేషెంట్ కి 26 years అండి, ఈ లేడీకి 26 years, మొత్తం 3 డెలివరీలు. అందులో 3 years క్రితం లాస్ట్ డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఈ వైట్ డిశ్చార్జ్ అనేటువంటిది ఒకటి 1 year నుంచి స్టార్ట్ అయింది 4th పాయింట్ లో. తర్వాత థర్డ్ డెలివరీ తర్వాత ఆవిడకి 6 నెలలకు ఒకసారి ఫీవర్ రావటం, ఆ ఫీవర్ సుమారు 1 month వరకు ప్రొలాంగ్ అవటం, ఈ సిమ్టమ్స్ డెవలప్ అయినాయి. అంటే డెలివరీ తర్వాత ఈవిడికి థర్డ్ డెలివరీ తర్వాత ఈ సిమ్టమ్స్ డెవలప్ అయినాయి, ప్రొలాంగ్డ్ ఫీవర్స్ లాంటివి రావటం ఇలాంటివి. దాంతోపాటు మెన్సెస్ 25 daysకి ఒకసారి ఎర్లీగా కనిపించడం, 2 days బిఫోర్ గెటింగ్ మెన్సెస్ షీ సఫర్స్ ఫ్రమ్ క్రాంప్స్ అనేటువంటివి, బ్యాక్ ఏక్, లెగ్ పెయిన్స్, ఇవన్నీ ఆఫ్టర్ డెలివరీ, లాస్ట్ డెలివరీ డెవలప్ అని. అందువల్ల మాస్టర్ గారు ఈ వైటాలిటీ బాగా డ్యూ టు 3 deliveries ఇన్ స్పాన్ ఆఫ్ 25-26 years, వైటాలిటీ బాగా సింక్ అయ్యి ఈ డెలివరీస్ లో ఆవిడకి ఈ ఫీవర్ అనేటువంటిది డెవలప్ అయ్యి 1 month వరకు ఉంటున్నది. కాబట్టి వైటాలిటీని పికప్ చేయడం కోసం ముందు ఈ యాసిడ్ ఫాస్ 200 ఇచ్చి, తర్వాత మీకు 5th పాయింట్ లో షీ హ్యాడ్ లెస్ ఎపటైట్ ఎట్ ఈవినింగ్ అని ఒకటి, తర్వాత ఈ డ్రంకెన్ పీపుల్ డ్రీమ్స్ లో కనిపించటం, తర్వాత నిద్రలో ఉలిక్కి పడటం, దానివల్ల భయపడి సరిగా నిద్ర లేకపోవటం, వీటన్నిటి మీద తర్వాత ఆఫ్టర్ 15 days గ్యాప్ ఈ పల్స్టిల్లా ఇచ్చారనుకుంటున్నాను. వాస్తవ ఆల్మోస్ట్ నేను అది అనుకున్నానండి మారుతి గారు. ఏజ్ ఒకటి మెయిన్ ఫ్యాక్టర్. అంటే 23 years కే 3 deliveries అయిపోయాయి అమ్మాయికి.
అది మనకి చాలా వీక్నెస్ ని తెలియజేస్తుంది. అలాగే మనకు చూస్తే 7th పాయింట్ లో వీక్నెస్ అండ్ డ్రౌజీనెస్ ఇంక్రీజెస్ 7 PM అని ఉంది. అలాగే షీ వాజ్ గెటింగ్ డిస్నియా అండ్ టాకింగ్ అండ్ వర్కింగ్ అండ్ వాకింగ్ ఫాస్ట్ అని చెప్పి 2nd పాయింట్ లో ఉంది. అలాగే ఈ డెలివరీస్ తర్వాత ఆ బ్యాక్ ఏక్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి కాబట్టి యాసిడ్ పాస్ ఇచ్చింటారు ఆ బేసిస్ లో. తర్వాత ఈ సెన్సిటివ్నెస్ 6th పాయింట్ లో చూస్తే ఆ ఫీవర్స్ రావడం, ఆ ఫీవర్స్ లో భయపడి లేవడం, నిద్ర లేవడం, ఇవన్నీ కూడా మనకి ఆ సెన్సిటివ్నెస్ ని తెలియజేస్తాయి పల్స్టిల్లాని. ఆ ఇరిటబిలిటీ కూడా పల్స్టిల్లా ఉంటుంది. అది ఓన్లీ ఆ పిల్లల మీద చూపిస్తారు వాళ్ళు. అందుకని ఆ 10th పాయింట్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అందుకని మాస్కర్ పల్స్టిల్లా 200 15 days గ్యాప్ లో ఇచ్చింది కదా వాస్తవం. మన్మోహన్ గారు వాస్తవ మీరు చెప్పినట్లే మెయిన్ ఫస్ట్ యాసిడ్ ఫాస్ట్ 200 అన్నది వీక్నెస్ అంటే వైటాలిటీని పెంచేదానికి అనేసి ఇచ్చారని అనిపిస్తుంది. అంటే మెయిన్ 3 డెలివరీస్ అవ్వడము, దాని తర్వాత బ్యాక్ ఏక్, కాళ్ళు లాగటం ఒకటిను, తర్వాత 6 months ఒకసారి ఫీవర్ వచ్చేది 1 month ఉండడం వల్ల విపరీతమైన వీక్నెస్ ఉంటుంది. ఆ వైట్ డిశ్చార్జ్ ఉండడం ఒకటేను, తర్వాత నడుస్తుంటే ఆయాసం రావడము, నడిచినా ఫాస్ట్ గా వర్క్ చేసినా కూడా ఆయాసం రావడం అనేది ఈ బేస్ మనకు బాగా వీక్నెస్ తెలుస్తుంది. కాబట్టి ఆ వీక్నెస్ వైటాలిటీని పెంచడానికి యాసిడ్ ఫాస్ట్ 200 ఇచ్చి, తర్వాత కాన్స్టిట్యూషనల్ గా పల్స్టిల్లా 200 ఈ 6th పాయింట్ అండ్ 10th పాయింట్ బేస్ మీద అండ్ 7th పాయింట్ బేస్ మీద పల్స్టిల్లా 200 15 days గ్యాప్ లో ఇచ్చారని అనిపిస్తున్నది. వాస్తవ శ్రీదేవి గారు మీరు అందరూ చెప్పిన పాయింట్స్ అండి. యాసిడ్ ఫాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డెలివరీస్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ 1st పాయింట్ అండ్ 3rd పాయింట్ అంటే మెన్సెస్ కి ముందు ఆ క్రాంప్స్ రావటం కానీ, నడుము నొప్పి, లెగ్ పెయిన్స్, ఇవన్నీ కూడా ఆ టైంలో అవన్నీ కూడా వీక్నెస్ ఇండికేట్ చేస్తాయి. 4th పాయింట్ వైట్ డిశ్చార్జ్ అంటే లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, అది కాజేషన్ అదొకటి. 7th పాయింట్ వీక్నెస్, అవన్నీ ఈవినింగ్ కల్లా ఆవిడ వీక్ అయిపోతుంది. అంటే పగలంతా స్ట్రెయిన్ అవ్వడం వాటి వల్ల డల్ అయిపోతుంది అనుకోవచ్చు. 10th పాయింట్ ఆ కోపం, చికాకు అంతా పిల్లల మీద చూపిస్తోందని. సో ఇవన్నిటి మీద యాసిడ్ ఫాస్ట్ వేశారు. పల్స్టిల్లా ఏంటంటే 5th పాయింట్ అదేంటి ఈవినింగ్ ఎగ్రవేషన్ ఉంటుంది కదా, సో లెస్ ఎపిటైట్ ఎట్ ఈవినింగ్ అనేది ఒకటి. 7th పాయింట్ అది కూడా ఈవినింగ్ ఎగ్రవేషన్. 8th పాయింట్ అదేంటి రైట్ సైడ్ సిస్ట్ ఫామ్ అయింది కదా, అదొకటి. 6th పాయింట్ డ్రీమ్స్. ఈ రెండింటిని బేస్ చేసుకుని పల్స్టిల్లా దానికి క్రానిక్ గా ఇచ్చుంటారు అనుకుంటున్నాను. వాస్తవ కూడా మనకు కరెక్ట్ గా కంప్లీట్ అయిందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మధ్యేన మహీమహీషామి బ్రాహ్మణేభ్య ఓం శాంతి శాంతి శాంతి. శాంతి శాంతి శాంతి. వాస్తవ వాస్తవ